ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం కదా పోలీసు నెంబర్కి లాస్ట్ 12 ఒకసారి లేపిండ్రు. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం ఏపీని కుదిపేసింది. రాయవరం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం నుజ్జు అయ్యి వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో వెనువెంటనే మంటలు చెలరేగాయి. మంటలకు బస్సు పూర్తిగా కాలిపోయింది. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. ఇప్పటి వరకు 13 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇందులో మహిళలు, చిన్నారులు ఉండటం విషాదకరం. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ఉండగా 15 మంది వరకు గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నిజానికి ప్రైవేట్ బస్సులు ఇలా ప్రమాదానికి గురైతే వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కర్నూలులో జరిగిన ప్రమాదంతో పాటు దేశవ్యాప్తంగా అనేక ఘటనల్లో ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లోనే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీటిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బస్సు పర్మిట్లు సరిగ్గా లేవన్న విషయం నుంచి వాటి డిజైనింగ్ వరకు అనుమానాలే. అందుకే ఇలా ఎక్కువ మంది చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం మార్కాపురంలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఘటనపై మాజీ సీఎం జగన్తో పాటు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.